బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నార్సింగిలోని ఓ ఇంట్లో కర్ణాటక పోలీసుల సోదాలు జరిపారు. ఓ బహుళ అంతస్తులో భారీగా నగదు గుర్తించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తనిఖీలు చేపట్టారు. కౌంటింగ్ మిషన్లతో సోదాలు జరిపినట్లు సమాచారం. కర్ణాటక పోలీసుల వాహనాల్లో భారీగా సంచులు తరలించారు. ఇప్పటికే రేవ్ పార్టీ కేసులో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ లో తనిఖీలు జరిపారు. సోదాలపై గోప్యత పాటిస్తున్నారు స్థానిక పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కడ నిందితులు అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో సోదాలు నిర్వహించారు. భారీగా నగదు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. భవనంలో భారీగా నగదును గుర్తించారు పోలీసులు. అయితే భారీగా నగదును గుర్తించిన తర్వాత సంచుల్లో కర్ణాటకకు తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే స్థానిక పోలీసులు గోప్యత పాటిస్తూ ఉన్నారు. కౌంటింగ్ మిషన్లతో డబ్బు లెక్కించారు పోలీసులు. హైదరాబాద్ లో ఓ నివాసంలో బహుళ అంతస్తుల భవనంలో సోదాలు నిర్వహించి భారీగా డబ్బును గుర్తించారు పోలీసులు. రేవ్ పార్టీ కేసుకి సంబంధించి భారీగా నగదు పట్టుబడింది. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధులు కిరణ్, సునీల్ లైవ్ లో అందిస్తారు. ముందుగా కిరణ్, మీరు చెప్పండి. సుమిత్ర, ప్రస్తుతానికైతే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి కూడా ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే 100 మందికి సంబంధించి అదుపులు తీసుకోక ఇందులో 86 మందికి పైగా డ్రగ్స్ తీసుకున్నారు ఆ పార్టీలు అంటూ ఇప్పటికే బెంగళూరు పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో కూడా రేవ్ పార్టీకి సంబంధించి ఎవరెవరున్నారు ప్రముఖులు కూడా వారి పూర్తిగా డేటాను తీసే పనులు ఇప్పటికే బెంగళూరు పోలీసులు నిమగ్నమైంది. ఇక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల సినీ నటి హేమను కూడా అరెస్ట్ చేస్తారు. దీంతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది ప్రముఖ వ్యాపార రాజకీయవేత్తలు ఉన్నట్టుగా మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వైపు బెంగళూరులో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా అక్కడ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో దాదాపుగా కొంత డజన్లకు సంబంధించిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కస్టడీలోకి తీసుకొని కీలక సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలిసింది. మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కొంత సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ అందులో వాళ్ళు దొరికిన నిందితులు ఎవరైతే ఉన్నారో పోలీసులు అదుపులో తీసుకొని కూడా విచారణ చేసిన సందర్భంలో కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం నుంచి ఇటు నార్సింగ్ పిఎస్ పరిధిలోని ఒక బహుళ అంతస్తులో భారీగా నగదు నిల్వలు ఉన్న సమాచారంతో కూడా కర్ణాటక పోలీసులు హైదరాబాద్కు వచ్చి కూడా నిన్న రాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజామున కూడా సుదీర్ఘంగా సోదాలు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు మనకు అందిన కీలక సమాచారం మేరకు కూడా 10 టీవీ అక్కడికి వెళ్ళి కూడా వాటిని రికార్డ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ సంబంధించి కూడా మనం వీడియో తీసినప్పుడు మన విజువల్స్ రికార్డ్ చేసిన ప్రయత్నంలో కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకున్న ప్రయత్నం కూడా వారు కర్ణాటక వచ్చినప్పుడు కూడా వారు ఏమి చెప్పకుండా సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే బహుళ అంతస్తులోని ఒక ఇంట్లో అపార్ట్మెంట్లో ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు నిల్వలు ఉన్నట్టుగా ఆ సమాచారం వచ్చిన నేపథ్యంలో కూడా ఆ వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా కర్ణాటక పోలీసులు స్థానిక పోలీసుల సమాచారం మేరకు వారికి సమాచారం ఇచ్చి కూడా ఈ రైడ్స్ చేసినట్టుగా మనకైతే ఉంటుంది. ఇక ఈ రైడ్స్ కి సంబంధించి కూడా స్థానిక పోలీసులు చాలా గోప్యత పాటించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం నుంచి కూడా మనం ఈ కర్ణాటక పోలీసుల సోదాల సంబంధించి కూడా పలుమార్లు దానికి సంబంధించి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశాం. కానీ ఎక్కడ ఈ వివరాలు కూడా బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకు కర్ణాటక పోలీసులు బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన దర్యాప్తులో భాగంగా అక్కడ వాళ్ళు ఇచ్చిన అందులో నిందితులు ఇచ్చిన కీలక వివరాల ఆధారంగానే కూడా నార్సింగ్ పోలీస్ పరిధిలోని ఒక బహుళ అంతస్తులో ఈ భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక నగదును లెక్కబెట్టేందుకు దానికి సంబంధించిన యంత్రాలను కూడా కౌంటింగ్ సంబంధించిన మిషన్లు కూడా భారీగా తీసుకువచ్చి నగదును లెక్కించిన తర్వాత కూడా వాటిని తరలించినట్టుగా మన దగ్గర ఉన్న విజువల్స్ కూడా స్పష్టం అవుతుంది. ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతానికైతే హైదరాబాద్ ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా చాలా గోప్యత పాటిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రేవ్ పార్టీకి సంబంధించి
సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఇక్కడ కొంతమంది వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన వివరాల ఆధారంగానే కూడా ఇక్కడ భారీగా నగదు నిల్వలు ఉన్నట్లుగా సమాచారం మేరకే కర్ణాటక పోలీసులు వచ్చి కూడా సోదాలు చేసి సుదీర్ఘంగా సోదాలు చేసి పెద్ద మొత్తంలో కూడా ఈ నగదును కూడా అటు తరలించకపోతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. సుమిత్ర, అంటే కిరణ్, బహుళ అంతస్తుల భవనం అని అంటున్నారు, అది ఎవరిది అనే దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా? అలాగే అంటే కర్ణాటకలో జరిగిన రేవ్ పార్టీ డబ్బులు మాత్రం హైదరాబాద్ లో కనిపిస్తున్నాయి, అసలు లింక్ ఏంటి? ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా వందల సంఖ్యలో బహుళాంతస్తుల భవనాలు ఉన్నాయి. సినిమా, రాజకీయ, వ్యాపారవేత్తలకు సంబంధించిన విల్లలతో పాటు కూడా కొంత విలాసమైన సంబంధించిన నివాస సముదాయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కేవలం తెలుగు రాష్ట్రాలను కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు కావచ్చు, సినిమా సెలబ్రిటీస్ కూడా ఇక్కడ విల్లాలు కొనుక్కొని నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటికి సంబంధించి కూడా కొంత సపరేట్ గా ఇక్కడ ఉంటున్న నేపథ్య పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కర్ణాటక పోలీసులు ఎక్కడైతే సోదాలు చేశారో ఒక ప్రముఖ బహుళాంతస్తుల భవనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ఆ కర్ణాటక పోలీసులు సోదాలు చేసిన ఆ భవనం ఎవరిది, అందుకు సంబంధించిన ఫ్లాట్ వివరాలు కూడా కొంత మనకైతే సమాచారం. కేవలం కర్ణాటక పోలీసులు ఆ నాసింగ్ పిఎస్ల పరిధిలోని ఒక బహుళాంతస్తుల తనిఖీలు చేస్తున్నామంటూ కూడా స్థానిక పోలీసులకి సమాచారం మాత్రమే ఇచ్చారు. కానీ ఆ బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, దానికి యజమాని ఎవరున్నారు ఏంటి, దాన్ని కూడా ప్రస్తుతానికైతే మనకు కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. కేవలం మనకు అందిన సమాచారం మేరకు మనం అక్కడికి వెళ్ళి కూడా కర్ణాటక పోలీసులకు సంబంధించిన వాహనాలు కావచ్చు, పోలీసుల వాళ్ళు తనిఖీలు చేసిన తర్వాత తీసుకెళ్తున్న బ్యాగులు ఏవైతుందో వాటిని కూడా మనం రికార్డ్ చేసుకోవడం జరిగింది. అక్కడ కర్ణాటక పోలీసులను కూడా అడగంచింది ఎవరు ఏ భవంతికి వచ్చారు, ఎవరికి సంబంధించిన వివరాలు ఏం జరుగుతుందో కూడా వారు మనం ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి సమాధానం దాటవేస్తూ కూడా కర్ణాటక సంబంధించిన వాహనాలు ఎవరైతే అక్కడి నుంచి వచ్చిన వాహనాలకు కూడా ఇటు బ్యాగులను కూడా వేసుకుని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ విషయానికి సంబంధించి మొదటి నుంచి కూడా బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో కొంత హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కూడా కొంత సైలెంట్ గా వివరిస్తున్నారు. ఎందుకంటే ఎంటైర్ కేసు మొత్తం కూడా బెంగళూరు అక్కడ కేంద్రంగా జరిగింది. కాబట్టి ఇప్పటికే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. తెలుగుకు సంబంధించిన మూలాల నేపథ్యంలో హేమాను కూడా అరెస్ట్ చేశారు. కానీ ఇంకా చాలా మంది ప్రముఖ రాజకీయవేత్తలు, ప్రముఖ కొంతమంది వ్యక్తులు కూడా ఇందులో ఉండాలని ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఆ విషయాలు చాలా గోప్యత ఉంచిన నేపథ్యంలో వారిచ్చిన సమాచారం మేరకే ఈ రైడ్స్ జరిగినట్టుగా మనకైతే సమాచారం. దీనికి సంబంధించి అటు కర్ణాటక, ఇటు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏదైనా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా, లేకపోతే అందుకు ఏం జరుగుతున్నారు? ఎందుకంటే ఇప్పటికే విచారణ కూడా కొంత చాలా లోతైన విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 10ల సంఖ్యలో సంబంధించి కూడా కేసులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న అందరినీ కూడా ఒక్కొక్కరు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారు ఇచ్చిన సమాచారం మేరకే, వారికి సంబంధించిన సోర్స్ ప్రస్తుతానికి మేరకే ఈ బహుళాంతస్తులో ఉన్న డబ్బును కూడా సాధన చేసుకున్నట్టుగా మనకైతే కొంత విశ్వసనీయ సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి కర్ణాటక పోలీసులు సోదాలు నిర్వహించి ఎంత మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు అనే దానిపైన అయితే క్లారిటీ లేదు. పోలీసులను అడిగినప్పుడు కూడా వాళ్ళు సమాధానం దాటవేసినట్టుగా కనిపిస్తోంది. ఇక సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్, అంటే స్థానిక పోలీసుల పాత్ర ఏంటి, స్థానిక పోలీసుల పరిధిలో ఎంతవరకు ఈ కేసు ఉంది అసలు? దాదాపు 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసినటువంటి బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మనం చూస్తాం చాలామంది సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, మరోవైపు పారిశ్రామికవేత్తలు సైతం గతంలో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే గత నెల 20వ తేదీన జిఆర్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఈ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్, నిషేధితమైనటువంటి డ్రగ్స్ పట్టుబడడం, ఆ తర్వాత చాలామంది సినీ సెలబ్రిటీలందరినీ కూడా దాదాపు బ్లడ్ శాంపుల్స్ సేకరించడం, అందులో 103 మంది దగ్గర బ్లడ్ శాంపుల్స్ సేకరిస్తే అందులో 86 మందికి బ్లడ్ శాంపుల్స్లో డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. వారందరూ కూడా ఇటీవల కాలంలో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చి విడతల వారీగా విచారణ చేశారు. వారిని విచారించినటువంటి పలువురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని వారందరూ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించి అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. అందులో మనం చూసాం ఇటీవల కాలంలో సినీ నటి హేమతో పాటు హైదరాబాద్ చెందినటువంటి చాలామంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలతో పాటు పారిశ్రామికవేత్తలు సైతము ఈ డ్రగ్స్ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ అయినట్లు కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినట్లు కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈరోజు మరొకసారి కొంతమందికి నోటీసులు ఇచ్చారు. వారిచ్చినటువంటి అంటే డ్రగ్స్ పెడ్లర్ ఎక్కడైతే డ్రగ్స్ కొనుగోలు చేశారో వారిచ్చినటువంటి సమాచారం మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్లేసెస్లో అటు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
సోదాలు చేశారు. నిన్న రాత్రి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో, హైదరాబాద్లో ఉన్నటువంటి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెంగళూరుకు రేవ్ పార్టీకి అటెండ్ అయినటువంటి ఒక రాజకీయ నేతతో పాటు ఒక పారిశ్రామికవేత్త ఇంట్లో పోలీసులు, బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ యొక్క విషయాలను మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. లోకల్గా ఉన్నటువంటి పోలీసులకు రైడ్స్ చేస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. కానీ ఈ సంబంధించిన రైడ్స్ సంబంధించిన ఎంత మొత్తం దొరికింది, ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారు, దీనిపై సంబంధించిన వివరాలు మాత్రం అక్కడ ఉన్నటువంటి నార్సింగ్ లోకల్ పిఎస్ పోలీసులకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం డ్రగ్స్ పార్టీ బెంగళూరులో గత నెల 20 తేదీన జిఆర్ ఫామ్ హౌస్, గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగినటువంటి రేవ్ పార్టీకి అటెండ్ అయ్యి అందులో డ్రగ్స్ దొరికినటువంటి వారి ఇళ్లలో మాత్రం నిన్న బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాత్రము 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రము కొంతమంది సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల నివాసాల్లో కూడా ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో కొంత నగదును కూడా, భారీ ఎత్తున నగదును కూడా గుర్తించినట్లు కూడా సమాచారం తెలుసు. ఎందుకంటే ఈ నగదును అంటే సోదాలు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే గత నెల 20 తేదీన బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో వీరందరూ కూడా అటెండ్ అయ్యారు. దాంట్లో పెద్ద ఎత్తున మారక ద్రవ్యాలు ఏదైతే MDMA కావచ్చు, కొకైన్ కావచ్చు, అదేవిధంగా హైడ్రో గంజాయి కావచ్చు, ఇదంతా కూడా భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో పాటు వారి దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ సేకరించారు. దాదాపు 103 మంది దగ్గర బ్లడ్ శాంపుల్స్ సేకరిస్తే అందులో 86 మందికి, అందులో మహిళలు, యువతులు 27 మందికి బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ రావడం జరిగింది. అందులో మనం చూసాం సినీ నటి హేమతో పాటు చాలా మంది సెలబ్రిటీలు, మహిళలు కూడా ఈ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ అయినట్లు కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. వారందరూ కూడా విడతల వారీగా ఇటీవల కాలంలో నోటీసులు ఇచ్చారు, విచారించారు. ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని వారందరూ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ప్రస్తుతం ఇంకా బెంగళూరు జైల్లోనే హేమ ఉంది. హేమతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పలువురు రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు పారిశ్రామికవేత్తల నివాసాలు కూడా ఏకకాలంలో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు చేసి భారీ ఎత్తున నగదును కూడా గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బహుళజాతి అంతస్తులో సోదాలు చేస్తున్నటువంటి బెంగళూరు పోలీసులు భారీ ఎత్తున నగదును గుర్తించారు. కానీ ఎంత నగదును గుర్తించారు, అసలు దీనికి సంబంధించిన దానిపై ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం బెంగళూరు పోలీసులు కావచ్చు, లోకల్ పోలీసులకు మాత్రం ఎలాంటి వివరాలు కూడా వెల్లడించని పరిస్థితి మాత్రం కనబడుతుంది. మరి చూడాలి ఈ రోజు కానీ రేపు కానీ బెంగళూరు పోలీసులు ఈ సోదాలకు సంబంధించిన దానిపై మరి మీడియా పత్రికా ప్రకటన ద్వారా ఏమైనా వివరాలు వెల్లడిస్తారా లేదా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. సుమిత్ర, అంటే సునీల్, ఈ కేసుకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా ఎలాంటి టర్నింగ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి? అట్ ద సేమ్ టైం కర్ణాటకలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ హైదరాబాద్ లో సోదాలు నిర్వహించి ఇక్కడ నగదును పట్టుకున్నప్పుడు లోకల్ గా కూడా కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుందా? ఎస్, బెంగళూరులో రేవ్ పార్టీ నిర్వహించారు. కానీ రేవ్ పార్టీలో ఎప్పుడైతే మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్, నిషేధితమైనటువంటి డ్రగ్స్ బయటపడ్డాదో అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత వారి దగ్గర నుంచి డ్రగ్స్ బ్లడ్ శాంపుల్స్ సేకరించడం, ఆ బ్లడ్ శాంపుల్స్లో కూడా ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణకు వచ్చిన తర్వాతనే వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి విచారించి వారందరూ కూడా జైలు కూడా పంపించారు. అయితే ఎప్పుడైతే డ్రగ్స్ దొరికాయో, ఎక్కడెక్కడ వీరు డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ వీరు ఇన్వాల్వ్మెంట్ అయిందో, ఎవరెవరు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేశారో వారందరికి సంబంధించిన ఈ నివాసాల్లో మాత్రం బెంగళూరు పోలీసులు అయితే సోదాలు చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక బహుళజాతి అంతస్తులు కూడా సోదాలు చేసి భారీ ఎత్తున నగదును అయితే గుర్తించారు. ఈ సోదాలకు సంబంధించిన దానిపై మాత్రం ఇప్పటివరకు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాత్రం ఎలాంటి వివరాలు మాత్రము వెల్లడించడం లేదు. మరి చూడాలి ఈ రోజు కానీ రేపు కానీ దీనికి సంబంధించిన ఏమైనా పత్రికా ప్రకటన ద్వారా వివరాలు వెల్లడిస్తారా లేదని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. థాంక్యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.